హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ అయితే పేపర్ అటుకుల మిక్చర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానివ్వండి, పిల్లలకు లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా కూడా పంపించండి. ఓకే అండి. ముందుగా కావాల్సినవి ఒక హాఫ్ కిలో పేపర్ అటుకులు తీసుకున్నానండి. బాగా జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలండి. డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోద్ది. ఒక కప్పు నుండి శనగపిండి కలిపి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాలు, పల్లీలు తీసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. నేనైతే మిక్చర్ చేద్దామని ఒక కప్పు నిండా పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి. అటుకులు మిక్చర్లో కలుపుకుంటే బాగుంటుంది. లేకుంటే బయట నుంచి అయినా తెచ్చుకొని కలుపుకునే వాళ్ళు కలుపుకోవచ్చండి. ఓకే, నేను మురుకుల్లాగా కొన్ని వేస్తున్నానండి. అచ్చం శనగపిండి, కొద్ది కారము, ఉప్పు కలుపుకొని వేసుకుంటున్నాను. ఓకే అండి. బాగా వేయించుకోవాలి బ్రౌన్ షేప్ వచ్చే వరకు. ఓకే అండి. అన్నీ అలాగే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని మిక్చర్ వేస్తున్నానండి. ఓకే అండి. ఇవి కూడా అంతే, బాగా వేగనిచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు అదే బాండల్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి అటుకుల మిక్చరు. ఓకే అండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఓకే అండి. రెండు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నిండా పుట్నాలు వేసుకోవాలండి. ఇవి కూడా అంతేనండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని అన్నిటినీ బాగా వేయించుకోవాలండి. ఓకే అండి. పక్కన స్టవ్ అయితే ఆన్ చేసి బాండలు అయితే పెట్టుకున్నానండి. అటుకుల్ని కొద్దిగా లైట్గా వేయించుకోవాలండి. బాగా క్రిస్పీగా ఉంటాయి. ఓకే అండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్ మీద పెట్టేసుకుని వేయించుకోవాలండి. వేయించుకుంటే మెత్తగా లేకుండా క్రిస్పీగా తయారవుతాయండి. ఓకే అండి. స్టవ్ అయితే బంద్ చేశానండి. తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఓకే అండి. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగా వేగాయండి. ఓకే అండి. స్టవ్ అయితే బంద్ చేశాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా వేయించుకున్న అటుకులు అయితే వేసుకున్నానండి. ఆ అటుకుల్లోకి వేయించుకున్న తాలింపు అంతా వేసుకోవాలండి. పల్లీలు, పుట్నాలు అన్నీ. ఓకే అండి. ముందుగా రెడీ చేసుకున్న మిక్చర్ వేస్తున్నానండి. కొన్ని మిక్చర్ చేశాను, కొన్ని మురుకుల్లాగా చేశానండి అవి కారాలు. ఓకే అండి. రెండు కలుపుకుంటున్నాను. ఓకే అండి. జస్ట్ లైట్గా బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు ఎంత ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.